ఘనంగా నిర్వహించుకోవటం, వారి యొక్క పోరాటం వరంగల్ హనుమకొండ ఉమ్మడి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చినటువంటి చరిత్ర. మరి భూమి పేదల పట్ల ఉన్నటువంటి విముక్తి కోసం పోరాటం చేసి ఎంతో త్యాగాలు చేసి ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఆమెను స్మరించుకోవటం, వారిని ఆదర్శంగా తీసుకొని వెళ్ళటం మనందరి బాధ్యత. ఇంతకు చెప్పినట్టు పెద్దలు తప్పకుండా వారి ఆశయాలను మనం వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా నిర్వహించుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కుటుంబానికి ఇవ్వవలసిన గౌరవం, యూనివర్సిటీకి ఇవ్వవలసిన పేరు కార్యక్రమం మొదలు పెడితే వారి కుటుంబానికి మనం ఏదో చెయ్యాలి అనే తపనతో చేస్తున్నటువంటి ఇవన్నిటిని కూడా అభినందించుకుంటూ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనందరికీ తెలుసు, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు సాయుధ పోరాటంలో ఒక మహిళ అయినప్పటికీ కూడా వీర నారిగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి అందరూ కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహిళల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం అన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. వారు కోరుకున్న సమాజం ఏదైతుందో ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా వర్ధంతి కానీ జయంతి కానీ అధికారికంగా జరుపుకోవడం చాలా సంతోషం. మన పెద్దలందరినీ కూడా మన భవిష్యత్ తరాలకి పరిచయం చేస్తూ రానున్న రోజులలో ఇలాగే ఈ జయంతి మరియు వర్ధంతి ఉత్సవాలు ఇదే విధంగా జరుపుకోవాలి. మరియు అట్లాగే మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలుగు మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ గారు పేరు పెట్టినారో దీనివల్ల మన భవిష్యత్ తరాలకి తను చేసిన ఉద్యమం కానీ తనలో ఉన్న ధైర్య సాహసాలు కానీ అన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా ఎప్పటికీ నిలిచిపోతాయని తెలియజేస్తున్నాను. మనం అందరినీ ఈ విధంగా ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషం. మీ అందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే గొప్ప వీరనారిని మన తెలంగాణలో పుట్టడం మనందరికీ గర్వకారణం. కాబట్టి ఈ యొక్క జయంతి ఉత్సవాలను ఇంకా ఘనంగా రాబోయే కాలంలో జరుపుకోవాలని, వారి విగ్రహాన్ని వీలైతే మా ఇద్దరు కలెక్టర్ మేడమ్స్ సరి అని ఇంకా ప్లేస్ ఎక్కడైనా చూసి వారి విగ్రహాన్ని ఇంకొకటి తీసుకొని పెట్టాలని. ఎందుకంటే కార్నర్ అయిపోయింది. తప్పనిసరిగా ఇప్పుడు మనం అనుకునే అన్నగారి కాన్స్టిట్యున్సీలో సుందరమైన జరుగుతున్న తెలంగాణ శాంపేట్ జంక్షన్ కానివ్వండి, మీరందరూ ఎలా ప్రపోజల్ చేస్తే అలా పెట్టి వచ్చే జయంతి వారి వర్ధంతి కల్లా మనం ఘనంగా జరుపుకుందామని మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్న జరుగుతుంది.